ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంగ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికులను తీవ్ర విషాదంలో ముంచేసింది. రాత్రిపూట ప్రశాంతంగా ఉన్న రోడ్డు ఒక్కసారిగా భయంకర శబ్దంతో కుదేలైపోయింది. ఆ శబ్దం విని పరుగెత్తుకొచ్చిన స్థానికులు చూసిన దృశ్యం నిజంగా హృదయ విదారకంగా ఉండిందని చెబుతున్నారు. అదుపు తప్పిన ఓ కారు డివైడర్ను బలంగా ఢీకొని పూర్తిగా ధ్వంసమైపోయింది. లోపల ఉన్నవారు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి నియర్బై హాస్పిటల్కు తరలించబడ్డాడు. ఈ ప్రమాదం జరగడానికి కారణమేమిటి? పోలీసులు చెప్పిన ప్రాథమిక సమాచారం ప్రకారం అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. రాత్రివేళ రోడ్డుపై లైట్లు పూర్తిగా స్పష్టంగా కనిపించకపోవడం, డ్రైవర్కు కంట్రోల్ ఉండకపోవడం కూడా ఈ ప్రమాదానికి దారితీసిన అవకాశాలుగా పోలీసులు పరిశీలిస్తున్నారు. కారు స్పీడ్ ఎంత ఎక్కువగా ఉందో ఢీకొట్టిన తీరు చెప్పకనే చెప్పింది. కారు ముందు భాగం పూర్తిగా నలిగిపోయింది. లోపలి సీట్లు బయటికి వచ్చేవరకు ఇంపాక్ట్ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలి వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. ఒక్కసారిగా ఏమి జరిగిందో అర్థం కావడం లేదని అక్కడికి వచ్చిన ప్రజలు చెబుతున్నారు. కొంతమంది స్థానికులు వెంటనే కారు తలుపులు పగులగొట్టి లోపల ఉన్నవారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్స్ ద్వారా తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రమాదం సమయంలో డ్రైవర్ మద్యం సేవించాడా, వాహనానికి ఎలాంటి మెకానికల్ సమస్య ఉందా, లేక రోడ్డు పరిస్థితులు ప్రమాదానికి కారణమా అన్న అంశాలన్నింటినీ పోలీసులు చెక్ చేస్తున్నారు. ఐ విట్నెసెస్ కూడా తమ వివరాలను పోలీసులకు తెలిపారు. రాత్రి సమయంలో కారు అసహజమైన స్పీడ్తో వస్తోంది అని కొంతమంది లోకల్స్ కూడా చెప్పినట్లు సమాచారం. ఈ ప్రమాదంతో ఒకే ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం పెద్ద విషాదంలో మునిగిపోయింది. మరణించిన వారిలో 2 సోదరులు ఉన్నట్లు తెలుస్తోంది. వారి కుటుంబ సభ్యులు ఈ ఘటనను నమ్మలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంకా కొద్ది నిమిషాలు ఆలస్యంగా వస్తే బతికి ఉండేవారు అని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రివేళ కేవలం చిన్న ప్రయాణం కోసం బయలుదేరినవారు ఇంత పెద్ద ప్రమాదానికి గురవడం అందరినీ షాక్కు గురిచేసింది. ఈ ఘటన మరోసారి రోడ్డు భద్రతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది. ప్రతిరోజూ వార్తల్లో ఇలాంటి ప్రమాదాలు చూస్తూనే ఉన్నాం. కాని స్పీడ్ విషయంలో చాలామంది స్టిల్ కేర్లెస్గా నడుపుతున్నారు. రోడ్డు మీద వేగం అంటే థ్రిల్ అనిపించవచ్చు, కాని ఒక చిన్న సెకండ్ మిస్టేక్ చాలు ప్రాణాల్ని తీసిపారేస్తుంది. ఈ ప్రమాదం కూడా అలాంటి నెగ్లిజెంట్ డ్రైవింగ్కి స్పష్టమైన ఉదాహరణగా మారింది. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అన్న మాట ఇక్కడ మళ్లీ నిజమైపోయింది. పోలీసులు ప్రజలను అప్పీల్ చేశారు. రాత్రివేళ ఎస్పెషల్లీ హైవేస్ మీద హీవింగ్ స్పీడ్ అవాయిడ్ చేయాలని, వాహనంలో డిఫెక్ట్ ఏదైనా ఉంటే వెంటనే రిపేర్ చేయాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పూర్తిగా అలర్ట్గా ఉండాలని. మన రక్షణ మన చేతుల్లోనే ఉంటుంది. వాహనం నడుపుతుంటే సెకండ్లో జరిగే మార్పు జీవితాన్ని ఎప్పటికీ మార్చుతుందన్న విషయం మరచిపోవద్దని పోలీసులు చెప్పారు. ఒక చిన్న మిస్టేక్, ఒక చిన్న ఓవర్ స్పీడ్, ఒక చిన్న నెగ్లిజెన్స్ ఒక కుటుంబాన్ని శాశ్వతంగా కూల్చేసిందని ప్రజలు ఆవేదన చెబుతున్నారు. పక్కనే ఉండే గ్రామాలలో ఈ ప్రమాదంపై పెద్ద చర్చ జరుగుతోంది. చిన్న పట్టణం కాబట్టి అందరికీ సమాచారం తెలిసిపోయింది. చాలామంది రావడం, మృతులకు నివాళులర్పించడం, కుటుంబ సభ్యులను ఓదార్చడం జరుగుతుంది. ఈ సంఘటన మనందరికీ ఒక గట్టి హెచ్చరిక. వాహనం నడపడమంటే స్కిల్ మాత్రమే కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. మనకే కాదు, మనతో ప్రయాణించేవాళ్లకు, రోడ్డుపై నడిచే ఇతరులకు కూడా మనం సేఫ్ ఉండాలి. ప్రతి జీవితం విలువైనదే. ఒక సెకండ్ కేర్లెస్నెస్ ఉండకూడదు. ఈ విషాదకర ప్రమాదం గురించి తెలుసుకున్న మనం అందరం ఒక విషయం గుర్తుంచుకోవాలి. స్పీడ్ ఈజ్ నాట్ అ స్టైల్, లైఫ్ ఈజ్ ద రియల్ ప్రయారిటీ. మనమే స్లోగా నడిపితే మన కుటుంబం కూడా సేఫ్గా మన కోసం వేచి చూస్తుంది.